ఆస్ట్రేలియాకి వచ్చినాక ఫస్ట్ టైం ఇది మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ మేము బతుకమ్మ రెడీ చేసినాము. అసలు ముద్దు వచ్చింది బతుకమ్మ. ఒక అక్క వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేసిండ్రు అండ్ వాళ్ళ ఇంట్లో ఇదంతా ప్లాన్ చేసినాం. ఇండియాలో లాగా మనకి ఇక్కడ ఫ్లవర్స్ మన పక్కింటి చెట్లకి అట్లా దింపనియర్ అనమాట. అందుకని చెప్పి మేమైతే బొకేస్ కొన్నాము సపరేట్గా. సో లూజ్ ఫ్లవర్స్ అయితే మాకు ఇక్కడ దొరకలేవు. సో బొకేస్ కొని అందులో నుంచి అన్ని ఫ్లవర్స్ కట్ చేసి ఇంకా ఇట్లా బతుకమ్మని అయితే ముద్దుగా రెడీ చేసేసినాము. ఇండియాలో అయితే బెస్ట్, మనకి మంచిగా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి. ఈడ ఏం దొరకాయి గాయస్ అట్లా మనకి ఫ్లవర్స్ అయితే. సో మేమైతే ఆడ ఫుల్ డిసప్పాయింట్ అయినాము. బట్ ఫైనల్గా అయితే ఒక మంచి బతుకమ్మని అయితే రెడీ చేసినాము విత్ ద హెల్ప్ ఆఫ్ వర్షిత్ అన్న. ఎందుకంటే అన్న పోయి బతుకమ్మకి బొకేస్ కొనుక్కొచ్చిండు ఫ్లవర్స్ కావాలని అంటే. అండ్ ఇట్లా రెడీ అయినాం మంచి అందరం కలిసి హాఫ్ శారీస్ వేసుకొని. ఇట్లాంటి టైంలోనే మస్తు ఇండియన్ మిస్ అవుతున్నా అని చెప్పేసి నాకైతే ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ అయితే ఇండియాలో మనం ఎట్లా ఏకదం సెలబ్రేట్ చేసుకుంటామో మంచిగా సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మలను రెడీ చేసి మంచిగా రెడీ అయ్యి మనం కూడా. బట్ ఈడ కూడా మేమైతే మంచిగానే రెడీ అయినాం అనుకుంటున్నాం. ఇక్కడైతే చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నాం బికాస్ నాయిస్ పొల్యూషన్ అయితే క్రియేట్ చేయాలని అనుకోలేమేమో. ఇంకా ఒక 1000 ఫోటోస్ అట్లా అందరం దిగినాక సాటిస్ఫాక్షన్ వచ్చింది మాకు. సో అంతసేపు చేసినాము. తర్వాత పసుపు బొట్టు ఇచ్చింది అక్క అయితే. అండ్ ఇక ఇట్లాంటి టైంలో మంచి ఇండియాలో ఉన్నట్టు అనిపించింది అనమాట మాకు ఫీలింగ్. మీరు కూడా ఇట్లనే వేసుకురా.